యూట్యూబ్లో guys, one of the busiest mess, pure vegetarian Ajanta mess. చూడండి ఎంత క్రౌడ్ ఉందో మొత్తం చూస్తున్నారు కదా. ఫుడ్ అయితే చాలా బాగుంది. బోలో జై బార్ ఖానా బహుత్ అచ్చా భాయ్. చూడండి జెన్యూన్ రివ్యూ. మా బావ మా గౌడ ఉన్నాడు. గౌడ ఫుడ్ ఎట్లుంది? గౌడ బాగుంది. బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. 3 ప్లేట్లు తిన్నాడు. చెప్పొద్దు, ఆల్రెడీ వీడియో చూసినాం మనం. మామిడికాయ చట్నీ బాగుంది. చూడండి గాస్, దాదాపు 150 మంది వచ్చినా కూడా కెపాసిటీ ఉంది ఇక్కడ, సిట్టింగ్ కెపాసిటీ. అండ్ వితిన్ 15 మినిట్స్లో అందరికి కూడా సర్వ్ చేయడం జరిగింది. అప్పడం నుంచి ఆవకాయ, పెరుగు, మీల్స్ ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. వచ్చి ఒకసారి వేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము 120 కిలోమీటర్లు బయలుదేరి మా స్వగ్రామమైన పెద్ద తుమ్మలంకి వెళ్ళాలి. నెక్స్ట్ వీడియో వచ్చేలోపు మా ఊరికి మండలం రావాలని కోరుకుంటాం. మేమైతే కర్నూలుకి దాదాపు 2008లో వచ్చాను నేను ఫస్ట్ టైము. నాకు IIIT సీట్ వచ్చినప్పుడు వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కలెక్టర్ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు మా ఊరిని మండలం చేయాలనేసి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొద్దిగా మన కర్నూలు వాళ్ళు చుట్టుపక్కల మన ఆదోని, ఎమ్మిగనూరు ఎవరైతే ఉన్నారో ప్రజలు నా వీడియోస్ చూస్తుంటే ఒకసారి మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి గైస్. అది ట్రాఫిక్లో ఉన్నాను, అందుకే ఫ్లో రావట్లేదు. మొన్న మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు లేట్గా లేచినారు, మీకు ఎవరో టీ సరిగ్గా పెడతాలేరు అన్నారు. ఫుల్ భోజనం ఇప్పుడు తినొచ్చారు. ఒకసారి చూడండి, ఇలాగా టీ తాగకుండా నిలబడినారు. ఆ డైలాగ్ ఫేమస్ అయిందా? ఇంకోసారి చెప్పు. మన ఊర్లో టీలు తాగేదంతా టీలు ఎవరు తాగరు. ఎవరు మీది? కాబోయే మండలం తుమ్మలం మండలం అని చెప్పండి. గ్రామం అనేది అర్థం. ఇప్పుడు కాబోయే మండలమే మన ఊరు. ఇప్పుడు చూడండి, వీడియో తీసుకుంటే వస్తే మాకు కూడా చాయ్ తాగంటున్నారు వీళ్ళు. అది గైస్, ప్రజెంట్ అయితే ఆరపించారు. ఇది గైస్, ఇది మన కర్నూలులో బ్లాగ్. పోరాటం అయితే సాగుతుంది. ఎక్కడ చూసినా మనూరు వాళ్ళే కనిపిస్తున్నారు. అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అన్న వాళ్ళతో మాట్లాడినారు వీడియో.